వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు ఆధారాలు లభించిన తర్వాతే ఈ కేసులో నిందితుడిగా చేర్చామని సిఐడి న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసు నమోదు చేసిన వెంటనే ఆయన్ను A38 గా చేర్చలేదన్నారు. రాజకీయ ప్రతీకారంతో కేసులో ఇరికించారన్న చెవిరెడ్డి వాదనలో వాస్తవం లేదని చెప్పారు. మద్యం లంచాల సొమ్మును దాచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా వాహనాలను వినియోగించి మద్యం లంచాల సొమ్మును తరలించారు. తుడా వాహనాలు ఆ సమయంలో మరో ప్రాంతంలో ఉన్నట్లు లాగ్ పుస్తకాల్లో తప్పుగా నమోదు చేయించారు. హైవేలోని టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తే ఆ విషయం బయటపడింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులతో కలిసి చెవిరెడ్డి పలు సమావేశాల్లో పాల్గొన్నారనడానికి డిజిటల్ రికార్డులు, టవర్ లొకేషన్ ఆధారాలు లభించాయి. మద్యం కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్ల నుంచి 70 కోట్ల లంచాలు వసూలు చేశారు. అట్టపెట్టెల్లో సొమ్మును ప్యాక్ చేసి అపార్ట్మెంటులోకి తీసుకెళ్లినట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. ముడుపుల ద్వారా వచ్చిన సొమ్ముతో బంగారం కొనడంతో పాటు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. చెవిరెడ్డి ఆదేశిస్తేనే సొమ్మును తరలించినట్టు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాంగ్మూలమిచ్చారు. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని కోరారు.